వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ క్యూబ్. ఈరోజు మనం అందరికీ బాగా తెలిసిన ప్లేస్ అయిన అరకు వ్యాలీని అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ అయితే మనం బొర్రా కేవ్స్ నుంచి స్టార్ట్ చేసి బొర్రా కేవ్స్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం అండ్ అలాగే మధ్యలో కాఫీ ప్లాంటేషన్ అది దారిలో ఉంటుంది కదా. అండ్ అలాగే కాఫీ ప్లాంటేషన్ దగ్గర వుడెన్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో అది. నెక్స్ట్ వీలైతే చాపరాయి కూడా చూసుకొని అయితే వద్దాం. చాపరాయి అయితే వెళ్దామా లేదని డౌట్లో ఉన్నాం, ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు. క్లైమేట్ కొంచెం వర్షం పడేలాగైతే అనిపిస్తుంది. ఇన్కేస్ వర్షం పడింది అంటే మాత్రం ఆ ప్లేస్ని అయితే విజిట్ చేయం, లేదు వర్షం పడలేదు నార్మల్గా ఉందంటే ఆ ప్లేస్ కూడా విజిట్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన ప్రయాణం మొదలైపోయింది. మనం వెళ్లే దారిలో ప్రకృతి అందాలను చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మన ప్రయాణాన్ని అయితే మనం కొనసాగిద్దాం. కొండల మధ్యలోని ఈ ఘాట్ రోడ్ అయితే మనల్ని ప్రకృతికి దగ్గరగా ఉన్న కొత్త అనుభూతిని అయితే మనకు అందిస్తుంది. ఈ పక్షుల శబ్దాలతో పచ్చని చెట్ల మధ్యలో మనం చేసే ప్రయాణం మనసుకు చాలా ఆహ్లాదకరంగా అయితే అనిపిస్తుంది. దారి మధ్యలో ఒక కొండ దిగువనైతే మాకు ఒక విలేజ్ అయితే కనిపించింది. ఇక్కడ మనం గమనించినట్లయితే 10 నుంచి 13 ఇల్లులు మాత్రమే జీవనాన్ని సాగిస్తున్నాయి. బట్ అక్కడ కరెంటు ఉంది, మొబైల్ సిగ్నల్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంత చిన్న ట్రైబల్ ఏరియాలో కూడా పవరు సిగ్నల్స్ కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ మనం మన జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ వ్యవసాయం చేసేవారికి అయితే ఎటువంటి లోటు ఉండదు, ఎందుకంటే ఇలాంటి కొండ ప్రాంతాల్లో దాదాపు 200 రోజులకు పై వర్షం పడుతూనే ఉంటుంది. సో ఎటువంటి పంట వేసినా సరే చాలా సులభంగా ఫార్మింగ్ అయితే చేయగలుగుతాం. ఇప్పుడు మన మొదటి డెస్టినేషన్ వచ్చి బొర్రా కేవ్స్. ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. మనం ఫైనల్లీ బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఇదే బొర్రా కేవ్స్కి అయితే ఎంట్రన్స్. మన కుడివైపు కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్ అనమాట. మనం ఏమన్నా బ్యాగ్స్ అవి తీసుకొచ్చినట్లయితే టికెట్ కౌంటర్ కి రైట్ సైడ్ లో ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే మనం పెట్టేసుకుని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపలికి బ్యాగ్స్ అవి అలౌ చేయరు. మొబైల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు, బట్ బ్యాగ్స్ లాంటివి, ఫుడ్ లాంటివి అయితే అలౌ చేయరు. కేవ్స్ లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 80 రూపాయల టికెట్ అయితే తీసుకున్నారు. మనం ఆర్చ్ నుండి ఎంటర్ అయిన తర్వాత దాదాపు 300 మీటర్ల దూరంలో అయితే మనకి కేవ్స్ అయితే ఉంటాయి. అక్కడ వరకు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాగే మెట్లు ఎక్కుతూ దిగుతూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డు పైన అయితే కేవ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే వాటిని ఎప్పుడు గుర్తించారు, ఎలా గుర్తించారు, ఆ కేవ్స్ లోపల ఏమేమి ఉన్నాయి అనేవి కంప్లీట్ డీటెయిల్స్ అయితే బోర్డ్స్ పైన మనకు కనిపిస్తున్నాయి చూడడానికి. తెలుగు ఇంకా ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో అయితే రాసి అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 300 మీటర్లు ముందుకు వెళ్ళినట్లయితే 2 మెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా ఈ మెట్ల నుంచి మనం దిగుతూ కేవ్స్లోకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి కేవ్ అవుటర్ లుక్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు మీరు చూసేది అయితే కేవ్ యొక్క అవుటర్ లుక్, జస్ట్ బయట నుంచి ఎలా ఉంది అనేది చూడండి. బయట నుంచి ఎంత పెద్దగా ఉందో కేవ్. ఇప్పుడు మీరు చూసే స్టోన్ వచ్చి కేవ్ ఇమిగ్రేషన్ స్టోన్ అనమాట. అక్కడి నుంచి మనం అలా కిందకి వెళ్ళినట్లయితే మనకి కేవ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడైతే మనం కేవ్లోకి అయితే వెళ్ళిపోదాం.
ఈ కేవ్ మొత్తం కూడా కంప్లీట్గా న్యాచురల్గానే క్రియేట్ అయింది, ఎవరు చేసింది అయితే కాదు. చూడండి అక్కడ పెద్ద హోల్లా కనిపిస్తుంది కదా, దానికైతే పెద్ద స్టోరీ అయితే ఉంది. ఈ కేవ్ని కనిపెట్టడానికి ఆ హోల్ అయితే చాలా సహాయపడింది. ఆ హోల్ కారణంగానే కేవ్స్ని అయితే కనిపెట్టారు. అది ఎలా అంటే, ఆ హోల్ లోపల ఒక ఆవు అయితే కాలు జారి పడిపోయిందట. పడిపోయినప్పుడు ఆ పైనుంచి చూస్తూ ఉంటే ఆ హోల్ అనేది చాలా లోతుగా కనిపించింది. దాని లోపలికి వెళ్ళడానికి వేరే ఏదైనా దారి ఉందా అని ఎత్తుకే క్రమంలో కేవ్స్ బయటపడినట్లు చెబుతారు. ఇప్పుడైతే మనం కేవ్ ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి దాదాపు 500 నుంచి 600 మీటర్ల లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే దారంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగానే ఉంటుంది. రాళ్ళ మధ్యలో ఇరుగ్గా చూడండి ఎంత ఇరుగ్గా అయితే కనిపిస్తున్నాయో వెళ్ళడానికి. కేవ్ లోపల చూడండి ఎంత పెద్ద బండలు అయితే కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ అయితే అది. అక్కడి నుంచి ఇలా మనం అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. కేవ్స్ లోపలైతే లైటింగ్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. చెప్పాలంటే దాదాపు డార్క్నెస్తోనే నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలాంటి చిన్న చిన్న ప్రదేశాల నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కేవ్ లోపల కొన్ని ప్రదేశాల్లో అయితే వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. మనం ఇంకా అలా లోపలికి వెళ్ళినట్లయితే కేవ్స్ లోపల లైటింగ్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అంటే కేవ్స్ లోపల కొన్ని ప్రదేశాల్లో వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ప్లేస్లో లైటింగ్ అనేది పెట్టి ఇంకా అట్రాక్టివ్గా ఆ కేవ్స్ని అయితే తయారు చేశారు. కానీ గృహలో దాదాపు 90% ప్లేస్ వచ్చి డార్క్నెస్తోనే ఉంటుంది. ఈ కేవ్లో చాలా ప్లేసెస్ దగ్గర ఫొటోస్ తీసేవి అయితే ఉంటాయి. మేము కూడా అక్కడైతే ఫొటోస్ తీయించుకున్నాం. కొన్ని ప్లేసెస్లో వాటర్ కారినట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేసెస్లో
బండలపై నుంచి సున్నా లాంటి ఒక పదార్థం అయితే కిందకి జారుకుంటూ వచ్చి అవి చూడడానికి కొత్త షేప్స్ వచ్చినట్లుగా లేదంటే ఒక ఆర్కిటెక్చర్లో అయితే కనిపిస్తుంటాయి చూడడానికి. వాటిని అయితే లైటింగ్ పెట్టి ఇంకా అట్రాక్టివ్గా చూడడానికి అయితే తయారు చేశారు. ఆల్మోస్ట్ మనం కేవ్ ఎండింగ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం తిరిగి వెనక్కి అయితే వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనం ఇంకా కేవ్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోదాం. బయటకు వచ్చిన తర్వాత ఇందాక మన దగ్గర మెట్లు అయితే ఉన్నాయి కదా, ఆ మెట్ల దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే అక్కడ నుంచి ఆ కొండలు కానీ ఆ కింద వెళ్ళేటువంటి ఏరు కానీ చూడడానికి చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో కాఫీ ప్లాంటేషన్ అయితే కవర్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం మధ్యలో కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ ప్లాంటేషన్ అనేది ఇక్కడ ట్రైబల్స్ చేసే ఫార్మింగ్. ఇప్పుడైతే మనం అందులోకి అయితే వచ్చాం. ఈ చెట్ల మధ్యలో చూడండి ఎంత అందంగా అయితే కనిపిస్తుందో. ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల పైకి పాదుల్లో పాకించారు చూడండి, అవి మిరియాలు అన్నమాట. మిరియాల చెట్లు కింద ఉన్నాయి కదా ప్లాంట్స్, ఆ కిందకి కనిపించే ప్లాంట్స్ అన్ని కూడా కాఫీ బీన్స్. ఒకే ప్లేస్ లో 2 పంటలు అయితే వేశారు. కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే లోపల చూడడానికి అయితే పెద్దగా ఏముండదు. బట్ ఏంటంటే అక్కడ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్ మీద నుంచి ప్లాంటేషన్ మొత్తం తిరుగుతూ చూసి అయితే రావచ్చు. అక్కడ నుంచి మనం అయితే అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీరు చూసేది ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట. ఈ మ్యూజియం లోపలికి కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే మనం మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాం. రైట్ సైడ్ కనిపించేది మనకి ఎంట్రన్స్. మనం దాని నుంచి అయితే లోపలికి వెళ్దాం. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది ఎగ్జిట్. తర్వాత మనం దాని నుంచి బయటకి అయితే రావాలి. ఈ మ్యూజియం లోపల ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది శిల్పాల రూపంలో అయితే మనం చూడడానికి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే దాన్ని మనం చూసేద్దాం. ఇప్పుడు మీరు చూసేది ట్రైబల్స్ వారికి కావాల్సిన ఆయుధాలను ఎలా తయారు చేసుకుంటారు, ఆ ఆయుధాలతో ఎలా వేటాడుతారు అనేది ఇక్కడ మనం చూడడానికి అయితే కనిపిస్తుంది. ట్రైబల్ జీవన విధానం అంటే వారు పండిన వాటిని ఎలా శుద్ధి చేసుకుంటారు, ఇళ్ళ దగ్గర ఎలా ఉంటారు అనేది చూడడానికి ఇక్కడ కనిపిస్తుంది. అంటే పాతకాలం పద్ధతులు, రోకళ్ళు, రోళ్ళు, లైక్ ఇలాంటివన్నీ.
ఆ ట్రైబల్స్ లో కొంతమంది పక్షుల్ని వేటాడుతూ ఉంటారు కదా, ఆ పక్షుల్ని వేటాడే వల, ఆ పక్షుల్ని బంధించేటువంటి ట్రాప్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనకైతే చూడడానికి కనిపిస్తుంది. ట్రైబల్స్ ఎలా జీవిస్తారు, వారి ఇల్లులు ఎలా ఉంటాయి, వారి జీవన విధానం ఎలా ఉంటుంది, అప్పట్లో వంట ఏ విధంగా చేసుకునేవారు, వాటికి ఎటువంటి పాత్రలు, ఎటువంటి వస్తువులు ఉపయోగించారు అనేటువంటిది మనం చూడడానికి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసేదైతే సూర్య నమస్కారం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. అప్పట్లో ట్రైబల్స్ కూడా సూర్య నమస్కారం చేసేవారేమో. ఇప్పుడు మీరు చూసేది ట్రైబల్స్ యొక్క వైద్య విధానం, అంటే డాక్టర్ అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఎలకలు పట్టుకోవడానికి ఉపయోగించే ట్రాప్స్. ఇవి పెంపుడు జంతువులకు ఆహారం పెట్టడానికి చెక్కతో తయారు చేసుకున్నటువంటి గిన్నెలు. ఇప్పుడు మీకు కనిపించేది పశువుల మెడలో మనం గంటలు అయితే చూస్తాం కదా, అప్పట్లో అవి చెక్కతో అలా తయారు చేసేవారు. ఇక్కడ మనకి లైటింగ్ తక్కువ ఉండడం వల్ల సరిగా అయితే కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అప్పట్లో ట్రైబల్స్ ఉపయోగించినటువంటి గిన్నెలు, పాత్రలు అన్నీ కూడా మట్టి ఇంకా చెక్కతో తయారు చేసినటువంటి గరిటెలు, చాట, ఇంకా బుట్టలు, లైక్ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఆ ట్రైబల్స్ ఏవైతే వాడారో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూడడానికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. చెక్క తిరగలు, లైక్ ఇలా ప్రతిదీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూసేది ట్రైబల్స్ లో వ్యాపార విధానం. అంటే చూడండి, ఆవిడ తయారు చేసినటువంటి ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఈయనైతే కొనుక్కోవడానికి వెళ్ళి మాట్లాడుతున్నారు, లైక్ అలా. ఇప్పుడు మనం ఇక్కడ చూసేదైతే ఇంటికి తోరణాలు అవి కడుతున్నారు. అంటే పండగ టైంలో ఇంటికి తోరణాలు అవి కడతాం కదా, అలా ఒక పండగ వాతావరణం అన్నట్టు. ఇలా ట్రైబల్స్ పండుగలో ఒంటికి రంగులు పూసుకొని వేషాలు అయితే వేస్తూ ఉంటారు. దాన్ని అయితే అక్కడ మనం చూడడానికి శిల్ప రూపంలో అయితే పెట్టారు. ఇప్పుడు మీకు కనిపించేది ఆదివాసీ జాతర అన్నమాట. అంటే ట్రైబల్స్ లో జరుగుతాయి కదా పండుగలు, గ్రామ దేవత పండుగలు, అలాగా ఇక్కడ ట్రైబల్స్ డాన్స్ చేస్తున్నట్టు పెయింట్ చేసి అక్కడైతే ఉంచారు మనం చూడటానికి. ఇప్పుడైతే మనం వెళ్ళేది ఆదివాసీ అమ్మవారు ఆలయం. లోపల ఆదివాసీ అమ్మవారు అయితే చూడండి ఎలా ఉన్నారో. ఇప్పుడైతే మనం అక్కడ నుంచి పైకి వెళ్ళినట్లయితే ఇంకా ఇలాంటి శిల్పాలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి చూసైతే వచ్చేద్దాం. పైకి రాగానే ఇక్కడ ట్రైబల్ మ్యారేజ్ వైబ్ అనేది కనిపిస్తుంది. అంటే ట్రైబల్స్ లో అప్పుడు ఎలాగా పెళ్లిళ్ళు చేశారు అనేది శిల్పాల రూపంలో అయితే మనకి చూడడానికి కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు మీరు చూసేది ట్రైబల్ జీవన విధానం. చూడండి, మంచం, ఇల్లు, మంచం కింద వడ్లే ఆరబెట్టేటువంటి చాట బాగుంది కదా. చూడండి, ఆయన భుజం పైన ఉన్నటువంటి కావడి. మీరు అక్కడ గమనించినట్లయితే మామిడి తాండ్ర తయారు చేసేటువంటి రోకలి, అంటే మామిడి పళ్ళు అందులో వేసి దంచి ఆ జామ్ తీసుకొచ్చి వెనకాల కనిపిస్తుంది చేప చిన్నగా, దాని మీద వేసి ఎండబెట్టి మామిడి తాండ్ర అయితే అప్పట్లో చేసేవారట. అక్కడి నుంచి మనం పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక తాళ్ళు తయారు చేసేటువంటి వ్యక్తి, ఈయన చుట్టూ తాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. సో ఈయన తాళ్ళు అయితే తయారు చేస్తారనుకుంటా. ఇక్కడ ఒక ముసలాం అయితే పని చేస్తున్నట్లు అయితే కనిపిస్తున్నాయి. అలా పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ వారం వారం సంత జరుగుతుంది కదా మనకి.
ఐ మీన్ వీక్లీ మార్కెట్ అంటాం కదా మనం, అలా వారం వారం సంత అన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్లయితే పప్పులు, మసాలా దినుసులు లైక్ ఇలాంటివన్నీ ఈమె అయితే అమ్ముతుంది. ఇక్కడ వెనకాల చూసినట్లయితే కూరగాయలు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. ఈ పక్క అయితే పండ్లు, దుంపలు అటువంటివి అమ్ముతూ ఉన్నారు. వెనక వైపు చూసినట్లయితే కొండలు ఇలాంటివన్నీ. ఇదైతే ట్రైబల్ యొక్క వ్యవసాయ విధానం. ఇక్కడ మీరు చూసేది అడవి నుంచి తేనె, పుట్టగొడుగులు, కుంకుడికాయలు ఇటువంటి అన్ని కూడా సేకరించేటువంటి దృశ్యం మనం చూడడానికి అయితే ఇక్కడ పెట్టారు. ఇంతటితో ఇది ఏం కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వెళ్ళి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసినట్లయితే బయట కూడా చాలా శిల్పాలు, విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రైబల్ ఫోటో గ్యాలరీకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ట్రైబల్స్ యొక్క ఫొటోస్ తో పాటు వారు యూజ్ చేసిన ఆభరణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా ఐటమ్స్ అయితే అక్కడ లేవు. ఇప్పుడు అయినా చూపిస్తాం, చూసేయండి. ఇదేంటంటే ఒకప్పుడు పల్లెటూరులో రచ్చబండ అనేటువంటిది ఉండేది. అంటే ఊరికి ఒక పెద్ద అనేటువంటి వాడు ఒకడు ఉంటారు. ఆయన ఊళ్ళో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఏదైనా గొడవలు వచ్చినా ఆయన అయితే పరిష్కరించి తీర్పులు అయితే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు కనిపించేది కూడా అదే అనమాట. అంతేకాదు ఇక్కడ చూడడానికి అయితే చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి. అంటే అప్పట్లో ఆదివాసీలు వేటాడడానికి ఉపయోగించినటువంటి బాణాలు, పనిముట్లు, వాళ్ళు నివసించేటువంటి పాకలు, ఇంకా చెక్క తిరగళ్ళు, మట్టి పాత్రలు, ఇలా ప్రతిదీ అయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ట్రైబల్ కల్చరల్ డాన్స్. ఇందాక పెయింట్ లో కూడా మనం చూసాం కదా. ఆ మ్యూజియం నుంచి బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వచ్చినట్లయితే అక్కడ కాఫీ మ్యూజియం అని అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఆ మ్యూజియం లోపలికి కూడా వెళ్ళిపోదాం. ఈ కాఫీ మ్యూజియం లోపలికి కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి 40 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ మ్యూజియం లోపల మనకి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ బొమ్మలు, ఇంకా కాఫీ, చాక్లెట్స్ అన్ని కూడా అమ్ముతారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ లో చాక్లెట్లు, రైట్ సైడ్ లో కాఫీ అయితే అమ్ముతారు. స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే కాఫీ మ్యూజియం అయితే కనిపిస్తుంది. అంటే కాఫీ ఎలా పండిస్తారు, ఎలా శుద్ధి చేస్తారు, దాన్ని ఎలా కాఫీ పౌడర్ కింద చేస్తారు, దాని యొక్క గొప్పతనం అనేది మ్యూజియం లోపల అయితే విగ్రహ రూపంలో అయితే మనకు కనిపిస్తుంది చూడడానికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూసి వచ్చేద్దాం.
కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాం కదా, ఇక్కడ మొత్తం సాకెట్లోనే ట్రై చేద్దామంటే ట్రై చేసేస్తున్నాను. పర్లేదు, 20 రూపాయలు అయితే కొనుక్కోవచ్చు, పర్వాలేదు. ప్యూర్ చాక్లెట్తో చేసింది కాబట్టి కొంచెం చేదు వస్తుంది. ఎవరైనా ట్రై చేసి బాగుందన్నా స్వీట్ లేదు అనకండి. స్వీట్ ఉంటుంది బట్ ప్యూర్ చాక్లెట్ కాబట్టి చేదు కూడా పర్వాలేదు. 20 రూపీస్ ట్రై చేయడానికి అయితే బట్ ఇదేం మాట్లాడలేదు అని అడగరా రివ్యూ. ఎలా ఉంది? నవ్వుతే బెటర్, రివ్యూ చెప్పరా. ఎలా ఉంది? కాఫీ డ్రింక్ కదా, రా కదా. టేస్ట్ వైజ్ అయితే గుడ్. భారీ వర్షం కారణంగా ఈ అరకు వ్యాలీలో చాలా ప్లేసెస్ అనేది మేము కవర్ చేయలేకపోయాం. ఇంకా కటికా వాటర్ ఫాల్స్, చాప్రాయి వాటర్ ఫాల్స్, ఇంకా ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉండిపోయాయి. మీరు ఎవరైనా వచ్చినట్లయితే వాటన్నిటిని కూడా కవర్ చేసి అయితే వెళ్ళండి. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.